St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ నాయకుల త్యాగాలను స్మరిద్దాం, వారి ఆశయ సాధనకు కృషి చేద్దాం కర్లపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఘనంగా జెండా వందనం కార్యక్రమాన్ని ఎంపీడీఓ అద్దుల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యారం వనజ, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, వసంతరెడ్డి, తిరుపతి, రజని, ఉపాధ్యాయులు, ఎన్నికల పోలీస్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారు హింసా పద్ధతిలో మనం పాలించేవారు. కానీ మన స్వతంత్ర పోరాటం చేసిన పెద్దలు మహాత్మా గాంధీ గారు కానీ మీరందరూ అహింసా పద్ధతిలో మన స్వతంత్రం తీసుకొచ్చారు. అంటే మనం హింసని ఎక్కడా ప్రోత్సహించకూడదు. అహింసా సిద్ధాంతంతోనే మనం ముందుకెళ్ళాలి. చట్టాలు చేసి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు అనే ఉద్దేశంతో స్వాతంత్రం వచ్చింది. కానీ మనలో ప్రతి పౌరుడు ఇండియన్, కులం, మతం, ప్రాంతం, వర్గం విభేదాలు. కానీ ఇప్పుడు కొన్ని పరిస్థితుల కారణంగా ఈ కులాలు, మతాలు వస్తున్నాయి. అవి మనం ధనచేరకుండా చేయాలి. వాటికి ముఖ్య భూమిగా అధికారులు పనిచేయాలి, ప్రజాప్రతినిధులు పనిచేయాలి. ముందుగా ఒకటే, మనమంతా ఇండియన్స్, మనలో కులం లేదు, మనం భారతీయులం. భారతీయులం అంటే మనమంతా ఒకటే విధానం ముందుగా తీసుకెళ్ళాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి, ఎంపీ గారికి, ఎంపీ గారికి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, సిబ్బందికి, ప్రతికారం నమస్కారం. ఈరోజు ఏపీలో గణతంత్ర దినోత్సవం భారతదేశమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా జరుపుకునేటువంటి ఇది శుభం. ఎందుకంటే ఆ రోజు ఎన్నో మహానుభావులు. కర్లపాలెం మండలం కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ నందు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు HMG శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత ఎన్నికల పోలీస్ స్టాఫ్ ప్రేరణతో విద్యార్థులు దేశ నాయకులు వేషధారణతో చక్కటి పాటలతో అలరించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలీస్ స్టాఫ్ మాట్లాడుతూ ఈ రోజు జాతీయ పండుగ భారతదేశమంతటా మరియు భారతీయులు ఉన్న అన్ని దేశాల్లో జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.
మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని సమజీవనయానం చేయుదమా భావం భాగ్యం సమజీవనయానం చేయుదమా త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం ఎందర వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలచుకొని మన మానసరి భారతదేశం మొత్తము కూడా గర్వించదగిన రోజు. ఎందుకంటే ఎందరో మహానుభావుల యొక్క కృషి ఫలితంగా భారతదేశానికి విముక్తి కలిగింది. అలాంటి శుభదినము ఈరోజు ఆగస్టు 15. ఏదైనా పండగ వస్తే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు చేసుకుంటారు, కానీ ఆగస్టు 15 అనేది భారతదేశం యొక్క అంతటా అన్ని రాష్ట్రాల్లో కూడా చక్కగా జరుపుకునే జాతీయ పండుగ. మరి ఎంతో మంది త్యాగతనుల త్యాగ ఫలితమే నేటి మనం అనుభవిస్తున్న స్వతంత్ర ఫలాలు. స్వేచ్ఛగా చదువుకోవడము, మాట్లాడటము, మనం అనుభవిస్తున్న అన్ని కూడా మనకి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది. మరి భారతదేశం యొక్క ప్రాముఖ్యత భిన్నత్వంలో ఏకత్వం గల గొప్ప దేశం భారతదేశం అని కర్లపాలెం తహసీల్దార్ డి రవీంద్ర కుమార్ అన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక కర్లపాలెం తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమానత్వం, సౌభ్రాతృత్వం కలిగిన దేశంగా భారతదేశం ఉన్నదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి విద్యార్థులకు దేశం ప్రాముఖ్యత వివరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ ఆనంద్ కుమార్, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయు అవార్డు గ్రహీత ఇనకొల్ల పోలీస్ రావు, తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. జరుపుకునే పండగ. 100 ఏళ్ళు బ్రిటిష్ వారు మన దేశాన్ని బానిసత్వంగా పరిపాలించారు కాబట్టి వాళ్ళ నుంచి విముక్తి పొందిన రోజు ఈరోజు. అందుకనే ఒక బానిస బతుకు నుంచి మనం బయటపడ్డ రోజు ఈరోజు. మనం ఈ రోజుని పండుగగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అలానే దేశభక్తి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా అయితే మన దైవాన్ని, మన తల్లిదండ్రుల్ని పూజిస్తామో అలానే మన దేశాన్ని కూడా అంత సమానంగా పూజించాలని కోరుకుంటూ నా ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా ఎంతోమంది మహానీయులు త్యాగాల ఫలితమే ఈనాటి ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 15 సందర్భంగా ప్రతి ఒక్క ఎంతోమంది అల్లూరి సీతారామరాజు కానీ, గాంధీ గారు, ఎంతోమంది అమరవీరులు త్యాగ ఫలితమే ఆగస్టు 15. ఈ యొక్క ఆగస్టు 15 జరుపుకుంటున్నాం అంటే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని మంచి బాటలో నడవాలని, ఎంతోమంది త్యాగవీరులు, అమరవీరులు త్యాగ ఫలితం ఈ రోజున మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా తోటి మనిషిని గౌరవించి, సాటి మనిషిని, ఎదుటి మనిషిని గౌరవించి అందరూ కూడా చక్కగా మంచి పరిపాలన సాగించేలాగా. బాపట్లలోని మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండా సాంబశివరావు హాజరై 30 జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛను కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకుని భవిష్యత్తులో దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. Flat. Down. Flat. Down. Flat. Down. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి గారి ఆధ్వర్యంలో బాపట్ల అసోసియేషన్ సభ్యులందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి మరి నన్ను కూడా ఆహ్వానించినందుకు బాపట్ల అధ్యక్షులతో పాటు సభ్యులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైనటువంటి, చాలా ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి విషయంగా ఇది నేను భావిస్తా ఉన్నాను. మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 వసంతాలు పూర్తి చేసుకొని మరి 80 వసంతాలు అడుగుపెట్టిన సందర్భంగా మనం ఈ యొక్క వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకోవటం మరి చాలా గర్వించదగినటువంటి విషయం ఇది. మరి అందులో భాగంగా మాజీ సైనికులు కూడా దేశ సేవలో, దేశ రక్షణ కోసం మరి అనునిత్యం మరి ప్రాణాలను సైతం బలిదానాలు ఇస్తూ మరి సేవ, దేశ రక్షణ, దేశ సేవ చేసేటటువంటి సైనికులుగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ మరి త్రివిధ దళాల సైనికులు దేశం కోసం చేస్తున్నటువంటి సేవలు మరి అనిర్వచనీయం. మరి అలాంటి దళాల నుంచి మరి రిటైర్ అయి మనం ఉద్యోగ విరమణ అనంతరం కూడా అదే దేశ ప్రేమను చాటుకుంటూ ఇలాంటి మరి పండుగలు ఏదైతే రిపబ్లిక్ డే ఉందో లేదా స్వాతంత్ర దినోత్సవం ఉంది, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే. చినగంజ మండలంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కె ప్రభాకర్, ఎంపీడీఓ ధనలక్ష్మి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలోనూ వేడుకలు నిర్వహించారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు ప్రజలు స్వేచ్ఛను అనుభవిస్తున్నారని తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కార్యాలయం వద్ద మిఠాయిలను పంపిణీ చేశారు. మహిళా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసేది టీడీపీ ప్రభుత్వమేనని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. వేమూరులో శ్రీశక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పథకం ద్వారా ఏడాదిలో సుమారు 87 కోట్ల ప్రయాణాలు జరిగాయని, రోజుకు 27 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాల ఏర్పాటు, దీపం పథకం ద్వారా మహిళలకు ప్రయోజనాలు కల్పించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు. అనంతరం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. అంతకుముందు వేమూరు పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.
నిఖిల్ వీధి వీధిన జరుగుతూ ఉన్నది. సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి స్త్రీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి స్త్రీ శక్తి పథకం పోయిన సంవత్సరం ఇదే రోజున మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ రోజుకి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలతో పాటు మీతో కూడా కలిసి ఆ వేడుకలు ఈ సంవత్సరం జరిగినటువంటి వేడుకలు కూడా జరపాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగానే మీ అందరితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. స్త్రీశక్తి పథకం మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎన్నికల హామీలో ఒకటైన ఈ కార్యక్రమం ఇప్పటికీ ఎందుకు చెప్తానంటే 87 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. ఇప్పటికి 87 కోట్లు ఈ సంవత్సర కాలంలో రోజుకి సగటున 24 లక్షల మంది మహిళలు ఏ ప్రయాణం అయినా కానీ 24 లక్షల మంది ఉండొచ్చు, లేదా 10 లక్షల మంది అటు ఇటు తిరగడం ఎన్ని లెక్కేస్తే 24 లక్షల ప్రయాణాలు సగటున రోజు జరుగుతా ఉన్నాయి. 3,500 కోట్లు ఖర్చు పెట్టారు. 87 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. మొదట్లో కొంతమంది విమర్శించారు, ఏదో పెట్టారని. ఆర్టీసీకి సంబంధించి లగ్జరీ సూపర్ లగ్జరీ బస్సులు ఇలాంటివి తప్ప 76% బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ప్రతి శుక్రవారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉప్పులూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ తెలిపారు. డాక్టర్ దాసరి చంద్రశేఖర్ డైరెక్టర్ అయినాపురపు భువనేశ్వరి రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. దీర్ఘకాలిక స్వల్పకాలిక వ్యాధులతో పాటు మహిళ చిన్నారులు కీళ్లు జీర్ణకోశ శ్వాసకోశ నరాల సంబంధిత సమస్యలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బాపట్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ చంద్రశేఖర్ కోరారు. ముందుగా బాపట్ల జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలకు నా నమస్కారాలు. సో మనం ప్రతి శుక్రవారం బాపట్ల జిల్లాలోని రెడ్ క్రాస్ సొసైటీ భవనం నందు ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో ఉచిత హోమియో వైద్య శిబిరం అనేది నిర్వహించబడుతుంది. కావున బాపట్ల జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని నేను ఆశిస్తున్నాను. సో ఈ ఉచిత హోమియో వైద్య శిబిరంలో మనకు అన్ని రకాల దీర్ఘకాలిక మరియు తరుణ వ్యాధులకు అత్యుత్తమమైన ప్రభుత్వ హోమియో వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గైనకాలజీ విభాగంలో మనకి డాక్టర్ భువనేశ్వరి గారు, ఈమె జిల్లేలమూడి ప్రభుత్వ హోమియో వైద్యురాలు. గైనకాలజీ సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలను వారు అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల్లో చాలా మంది ఈ రోజుల్లో గర్భం దాల్చడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి స్త్రీల్లో ఉన్నటువంటి అన్ని రకాల ఋతుస్రావ సమస్యలు, ఓవర్ బ్లీడింగ్ కానివ్వండి, మెనోరేజియా, మెట్రోజియా, స్కాంటీ బ్లీడింగ్ అవడం, లేదా నెలసరి సరిగా అవ్వడం, అండాశయంలో నీటి పొడుగులు, గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలు, కంతులు, లేదా క్యాన్సర్ వంటి సమస్యలు కూడా మేడం గారు మంచి మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే గర్భధారణ సరిగా లేకపోవడం, అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ క్లోజ్ అయిపోయి ఉండడం, లేదా రెకరెంట్ గా అబార్షన్స్ మాటికి జరగడం, ఇలాంటి సమస్యలు కూడా మనం హోమియోపతి మందులు వాడవచ్చు. మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అంతేకాకుండా పురుషుల్లో అంగస్తంభన సమస్యలు, శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండడం, ఇలాంటి వాటికి కూడా హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయి. లాస్ట్ 10 years నా ఎక్స్పీరియన్స్ లో హోమియోపతి మందులు చాలా మందికి ఇవ్వడం జరిగింది. చాలా మంది ప్రెగ్నెన్సీ కూడా హోమియోపతి మందుల ద్వారా రావడం జరిగింది. అంతేకాకుండా అన్ని రకాల చిన్నపిల్లల వ్యాధులు, ఈ మధ్య ఎక్కువగా ఆటిజం సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. ADHD కానివ్వండి. జిల్లా గౌరవ కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ IAS గారికి, అలాగే అందరూ జిల్లా ఆఫీసర్స్ కి,
అలాగే మండల మరియు విలేజ్ అధికారులకి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో అంతేకాకుండా మరీ ముఖ్యంగా బాపట్ల జిల్లాలోని ప్రతి పౌరునికి నా తరపున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో స్వతంత్రం కోసం ఎంతో మంది అమరవీరులు మన కోసం పోరాడి ఈరోజు మనకు స్వేచ్ఛనిచ్చారు. కాబట్టి మనం మన స్వతంత్ర సమరయోధులు అందించిన ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా అందరం కలిసికట్టుగా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ దేశ సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ డాక్టర్ దాసరి చంద్రశేఖర్, ప్రభుత్వ హోమియో వైద్యాధికారి, ఉప్పుటూరు మరియు బాపట్ల జిల్లా ఆటిజం ఆయుష్ సెల్ నోడల్ అధికారి. థ్యాంక్ యూ అనండి. పల్నాడు జిల్లా కారంపూడి మేజర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు 16 నెలలుగా జీతాలు అందలేదని ఆరోపిస్తూ స్థానిక బస్టాండ్ సెంటర్ లో ధర్నాకు దిగారు. గ్రామాన్ని ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచేందుకు పనిచేస్తున్న తమకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ, నిత్యావసర ఖర్చులు భారంగా మారాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పంచాయతీ అధికారులు, ఎంపీడీఓ, జిల్లా పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. 3 నెలల జీతాలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చినా మిగిలిన బకాయిల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వట్లేదండి. ఆ జీతాల కోసం ఇప్పుడు కూతురు పట్టేవాళ్ళు జీతాలు ఇస్తామని చెప్పి అంతే చెప్తున్నారు కానీ చూసి మాకు కూడా ఇస్తుంది పని చేయకుండా ఈ రోజు కానీ మాకు జీతాలు ఇస్తే పనికి వస్తుంది, లేకపోతే లేదని చెప్పి అధికారులు ఇస్తాం చేయండి అని అంటూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, జీతాలు ఇవ్వట్లేదు. గతంలో డిపో గారు కూడా వచ్చి ఇస్తాం 2 రోజులు ఇస్తామని చెప్పారు కదా. డిపో గారు కూడా వచ్చి ఇదిగో ఈ 3 నెలలకు ఇస్తాం, 20వ తారీఖులోపు మొత్తం కంప్లీట్ చేస్తాము, మేము పని చేయండి, పనికి రాకుండా ఉండొద్దని చెప్పి డిపో గారు కూడా చెప్పి వెళ్ళారు. డిపో గారు ఇచ్చిన మాట ప్రకారం కూడా చేశారు. ఆయన వచ్చి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కూడా 2 నెలలు అయిపోయింది, ఇంకా ఎవరు పట్టించుకోవట్లేదు. మా పిల్లల పరిస్థితులు, చదువులకు కానీ తినడానికి కానీ చాలా ఇబ్బందులలో మేము అయినా కానీ పని చేస్తాం. అధికారులు మాట తీసేయలేక కూడా పని చేస్తాం. ఇప్పుడు కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. మరి మేము ఏం దీన్ని చేయాలి? మొత్తం ఎన్ని రావాలమ్మా? 16 నెలలకు రావాలి. నెలకు 10,000. మీ జీతాల కోసమే స్ట్రైక్ చేస్తున్నారు, జీతాల కోసం సమ్మె చేస్తున్నారు. ఇవ్వాలన్నా లేదు కంటిన్యూ అవుతారు. డబ్బులు ఇచ్చేంత వరకు ఇంతే, జీతాలు ఇచ్చేంత వరకు విధులకైతే వెళ్ళదు పనులకి. మీ పేరమ్మా? పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో గత గాంధీ భవన్ సెంటర్ లో వాసవి జాగృతి క్లబ్ కారంపూడి వారి ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవ అన్నప్రసాద్ కమిటీ ఫౌండర్ బవిరిశెట్టి రామారావు మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంతో కీలకమైనదిగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాసవి జాగృతి క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. మన కారంపూడి పట్టణంలో గాంధీ భవన్ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహాలకు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వాసవి జాగృతి క్లబ్ కారంపూడి వారికి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మహాత్మా గాంధీకి, అమర్జీ పొట్టి శ్రీరాములు గారికి, మహాత్మా గాంధీకి, అమర్జీ పొట్టి శ్రీరాములు గారికి, బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. నరసరావుపేట నియోజకవర్గంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు, పార్టీ కార్యాలయం, ఆర్జీఓ, తహసీల్దార్, మున్సిపల్, మండల కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఎమ్మెల్యే ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అమరావతి రాజధాని, పోలవరం, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలందరూ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రీతం నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో మనం అందరం కూడా గడిచిన 2 ఏళ్లుగా ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాము. మనం అందరం కూడా స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తూ మన కర్తవ్యం అంతా కూడా రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడం, మనం అందరం కూడా పేద ప్రజలకు అండగా ఉండి అందరూ కూడా ఆర్థిక పరంగా బలంగా ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం మొత్తం కూడా ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు
మరి భారతదేశం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తున్న విజనోన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈ నెల 1వ తేదీన ఓపెన్ చేసుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మరి చాలా గొప్ప విమానాశ్రయం అది. అదేవిధంగా ఆర్థిక పరంగా అమరావతి రాజధానిని పోలవరాన్ని నిర్మించుకుంటున్నాం. అన్ని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు తీసుకోవడం చాలా గొప్ప విశేషం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వైపు అందరు చూపులు, అందరూ కూడా ప్రపంచ దేశాలనే నరేంద్ర మోడీ గారు వైపు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇవాళ మన చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు, ఆయన చేస్తారన్న ఆలోచనతో అందరూ కూడా ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆయన 2047 దాకా వికసిత భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆంధ్రప్రదేశ్ని అన్ని వ్యవస్థలు బాగు చేయాలనే ఆలోచనతో వారు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా ఒకటే తెలుసుకోవాలి. ప్రజలందరూ కూడా వైద్యపరంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా అందరూ కూడా ఎదుగుదల బాగా కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా విద్య మీద ఆసక్తి చూపించి ప్రతి ఇంట్లో కూడా చదువుకునే విద్యార్థులు ఎక్కువయ్యారు. ఆర్థిక పరంగా బలంగా ఉండాలి, ఆర్థిక పరంగా ఎదగాలంటే కూడా అందరూ కూడా బాగా చదువుకునే ఆలోచనతోటి మరి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఉచితంగా విద్యని అందజేస్తూ ఉన్నారు, ఉచితంగా వైద్యాన్ని అందజేస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, శ్రీశక్తి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అందరినీ కూడా ప్రజలందరూ ఆదుకుంటున్న మహా వ్యక్తి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మరి ఇటువంటి పరిస్థితులు మనం అందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని, ఈ ఫలాలని సంతోషంగా ఆస్వాదించాలి. అదేవిధంగా అందరం కూడా మరి ఆంధ్రప్రదేశ్కి మనం అండగా ఉండని చెప్పి తెలియజేస్తూ ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంగా ముందుకు నడిపించాలని బాధ్యత మనం తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకు, భారత్ మాతాకు వందే మాతరం. పిడుగురాళ్లలోని మన్యం పుల్లారెడ్డి జెడ్పీ హైస్కూల్ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హర్ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు త్రివర్ణ పథకాలతో ర్యాలీలో పాల్గొనడంతో పాటు దేశభక్తి వాతావరణంలో శోభాయమానంగా మారింది. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, కూటమి నాయకులు, మహిళలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. reflects the discipline, respect and courtesy. Such, such. Maybe the last night, but now around saluting the Scouts and Guides and Alanati Nagamma Guides Company. Their mission is serve to the nation. ఎర్రకోటపై మరి వరుసగా 13వసారి జెండా ఎగరవేసిన మోడీ గారికి, 4వసారి ముఖ్యమంత్రిగా దాదాపు 13వసారి మరి రేవంత్ రెడ్డి ఎగరవేసిన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి, రాష్ట్ర ప్రజానీకానికి, గురిజాల నియోజకవర్గ ప్రజానీకానికి, పల్నాడు ప్రజానీకానికి అందరికీ ఒకసారి, అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకి, హెచ్ఎం గారికి అందరికీ పేరు పేరున 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్లో చదువుకునే చిన్నారి మీలాగా చదువుకున్న వాళ్ళు ఈ స్కూల్లో టీచర్స్ పనిచేస్తూ ఉన్నారు, హెచ్ఎంలుగా పనిచేశారు. అందరం కూడా ఒకప్పుడు పిల్లగా చదువుకొని ఈ స్థాయికి వచ్చిన వాళ్ళే. ఈ స్కూల్లో చదువుకున్న చాలా మంది మంచి మంచి స్థాయిల్లో ఉన్నారు. ఈ స్కూల్ కూడా మనకి చాలా ప్రతిష్టాత్మకమైన స్కూల్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, పిల్లలు కూడా ఇక్కడ బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు మీరు పెట్టుకునే ఆశయాల్ని అవన్నీ కూడా సఫలీకృతం చేస్తూ మంచి పౌరులుగా
జీవితంలో ఎదగాలని చెప్పి కూడా పిల్లలకి ఆశీస్సులు అందజేస్తూ ఒక దగ్గర సెలవు తీసుకుంటున్నాం. అమరావతిలోని శ్రీ సరస్వతి శిశు విద్యా మందిరంలో 20వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత చిన్నారులు త్రివర్ణ పథకాలు చేతబట్టి భారత మాతకు జై అంటూ పట్టణంలో శోభయాత్ర నిర్వహించారు. గాంధీ మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోల వెంకటేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక మిలిటన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.